హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి చెప్పబడ్డాయి. సో ఎందుకంటే ఫటాఫట్ మనం 8 పాయింట్స్ అయితే మాట్లాడేసుకుందాం. కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి లాస్ట్ వరకు ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరి మనం 35లోనే ఆగిపోయాం. సో 50 కొడతాం అనుకున్న ఈ సీజన్. కనీసం చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, హాట్గా కూడా ఉంది 2 వారాల నుంచి హౌస్. బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం రావట్లేదు. ప్లీజ్ చేసుకోండి. సో ఫస్ట్ నామినేషన్స్లో అల్లావుద్దీన్ దీపం పెట్టారబ్బా. సో మొత్తానికి సీజన్ 8 అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా. సో దానికి ఫస్ట్ ప్రోమో వచ్చింది, మీకు గుర్తుందా? అల్లాద్దీన్ గెటప్పే. సో మన నాగార్జున సార్. సో మొత్తానికి ఆ దీపం పెట్టారు, ఆ సిగ్నేచర్ అనుకోండి. సీజన్ 8కి టైటిల్కి న్యాయం చేశారు. ఈసారి నబీల్తో నామినేషన్స్ అనేది స్టార్ట్ చేయించారు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, నబీల్ స్టార్టింగే గౌతమ్ని అటాక్ చేశాడు. అయితే గత వారం నుంచి కూడా నబీల్ కడుపులో ఉన్న విషయం ఇది ఏంటంటే, ఆ నైని పావని ఎప్పుడైతే ఆ నామినేషన్ అనేది చెప్పి నబీల్ నువ్వు ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసావందో, ఇక అప్పటి నుంచి మనోడికి అదే బుర్రలో తిరుగుతుంది. సో ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తావా అని యాక్చువల్లీ గౌతమ్కి ఎక్స్ప్లెయిన్ చేసాడు వెళ్ళి. సో ఈ విషయాన్ని క్లియర్ చేసుకున్నాడు గౌతమ్తో. కానీ సో గౌతమ్ పెద్ద పట్టించుకోవాలా, అంటే గౌతమ్ అంత మింగిల్ అయిపోయి సర్లే ఓకేలే అని అంత మనస్ఫూర్తిగా రాలా. సో అందుకని చెప్పి వెళ్ళి సో గౌతమ్ని నామినేట్ చేసిండు అనమాట. సో నామినేషన్స్లో గట్టిగా ఒక సాలిడ్ సౌండ్ చేస్తాడు కదా నబీల్, ఆ రేంజ్లో సౌండ్ చేసి మరీ చెప్పాలనుకున్నాడు. సో నామినేషన్లో చెప్పే ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. సౌండ్ గట్టిగానే వచ్చింది. సో అది నబీల్ స్టైల్, ఓ ఆగమ్మా ఆగు, తగ్గమ్మా తగ్గని. సో అయితే ఇక్కడ గౌతమ్ డిఫెన్స్ కూడా బాగానే ఉన్నా సమ్మోర్ నబీల్ డామినేషన్ అనేది మాత్రం ఎక్కువైంది. సో ఆ తర్వాత విష్ణుప్రియని నామినేట్ చేసి క్లియర్గా పాయింట్ చెప్పాడు అబ్బా నబీల్, స్ట్రైట్గా చెప్పాడు. సో గేమ్లో సీరియస్నెస్ లేదు, వేరే వాళ్ళ పైన ఉన్న దృష్టి సో గేమ్ మీద పెడితే మేబీ ఏమన్నా నువ్వు ముందుకెళ్తావు అని ఆ పాయింట్ అయితే చాలా క్లియర్గా ఉంది. నెంబర్ 2 పాయింట్ చెప్తా చూడండి. పృథ్వీ అవినాష్ని నామినేట్ చేశాడు. గేమ్లో సేఫ్ అయ్యావు, అంటే సేఫ్ గేమ్ ఆడావు, సేఫ్ అయ్యావు కూడా. ఏది నబీల్ ఎవిక్షన్ ప్రీ పాస్ వల్ల ఇక్కడ ఉన్నావు, లేదంటే ప్రజలు నిన్ను ఎలిమినేట్ చేశారు, అర్హత లేదు అన్నాడు. అలాగే ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు మెగా చీఫ్గా నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చి లేడీస్ విషయం కదా బ్రో, మనం ఎలా దాన్ని ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి ఒక డైలాగ్ అన్నావు. సో అది ఎవరి విషయమైనా అక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది, బిగ్ బాస్లో జెండర్ డిఫరెన్స్ లేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటంటే సో పృథ్వీ ఇంకా విష్ణుప్రియ ఇద్దరు కూడా ఈ పాయింట్స్ మాట్లాడుకున్న నామినేషన్లోకి అయితే తీసుకొస్తున్నారు, అందులో డౌట్ లేదు. అంటే డిస్కస్ చేసుకుంటున్నారు. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం అనాలిసిస్లో. ఇక్కడ పృథ్వీ అయితే తన యాటిట్యూడ్, ఆ పొగర్ని అయితే చూపించాడు అవినాష్ మీద. అలాగే నెక్స్ట్ అవినాష్ తిరిగి నామినేట్ చేస్తూ తన పవర్ చూపెట్టాడు. సో ఈయన పవర్ చూపెడితే ఆయన పవర్ చూపెట్టి సరిపోయింది, లెవెల్ అయిపోయింది అనమాట. ఇదే విషయాన్ని కొంచెం సౌండ్ ఎక్కువ చేసి అవినాష్ కానీ మాట్లాడుంటే పృథ్వీ ఎలాగైతే అలా మీదకెళ్ళి గట్టిగా మాట్లాడతాడో అలా కనీసం అవినాష్కి ఒక స్టైల్ ఉంటుంది. సీజన్ 4లో చూసాం మనం. అంటే ఏదో ఒక పాయింట్లో వచ్చి గట్టిగా మాట్లాడతాడు, సౌండ్ చేసి మాట్లాడతాడు అప్పుడప్పుడు. సో సౌండ్ చేసి మాట్లాడితే సూపర్గా ఉండేది అనిపించింది. నేను చూడలేదు, నేను వెళ్ళలేదు, ఇలా గట్టిగా అరుస్తాడు. మీకు గుర్తుందో లేదా సీజన్ 4లో? అలా కానీ సౌండ్ చేస్తుంటే పృథ్వీ మీద సూపర్గా ఉండేది. సో అందుకే ఈ 2 కూడా రివెంజ్ నామినేషన్స్ అనమాట. ఇక్కడ చాలా క్లియర్గా పృథ్వీ యాటిట్యూడ్ కనబడింది, అలాగే అవినాష్ పాయింట్ కనబడింది. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ప్రేరణ వర్సెస్ గౌతమ్. సో ఫస్ట్ టైం గౌతమ్ హార్ట్కి తగిలి ఫీల్ అయ్యాడబ్బా ఈ నామినేషన్ అనేది. చాలాసేపు ఇద్దరు కూడా చాలా వాగ్వాదం అనేది చేసుకున్నారు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా నువ్వు కెమెరా వైపు చూసి మాట్లాడటం కానీ, సో బయట ఎలా పోర్ట్రే అవుతుందో అని నువ్వు తెలుసుకుని గేమ్ ఆడటం కానీ, ఇదే మెయిన్ పాయింట్ ప్రేరణది అయింది. ఇక్కడ చాలాసేపు ప్రేరణ గౌతమ్ వాదించుకున్నారు. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తావు, అదే ఫైనల్ అని చెప్పేస్తావు గౌతమ్, అదే నీ ప్రాబ్లం.
స్కై ఇస్ రెడ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తావు. నువ్వు ఎక్కడో గేమ్ ఆడుతున్నావు గేమర్గా అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చాలా క్లియర్గా చెప్పింది. దీంతో నేను హౌస్లో నిన్ను నమ్మాను. యాక్చువల్గా నిన్ను నమ్మినంతగా ఎవరు నమ్మలేదు. ఈవెన్ నేను స్టేజ్ మీద నాగార్జున గారికి కూడా కత్తి సుత్తి ఎవరైనా అడిగితే కత్తిలాగా ప్రేరణ ఆడుతుందని చెప్పాను. సో ఇద్దరి మధ్యలో చెప్పాను. అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ప్రేరణ, నేను ఫస్ట్ రాగానే నిన్నే ఫ్రెండ్గా భావించా, నీతోనే ఎక్కువ జెల్ అయ్యాను అన్నట్టు మాట్లాడాడు. అక్కడ ఇంకా హరితేజకి పాస్ ఇవ్వడం గురించి వచ్చింది. వీళ్ళు సపరేట్గా మాట్లాడి నువ్వు పాస్ ఎందుకు ఇచ్చావు, అదే ఎవిక్షన్ నామినేషన్ షీల్డ్ ఇచ్చి సేవ్ చేశాడు కదా, అది నాకెందుకు ఇవ్వాలనిపించలేదని నువ్వు అడిగావు. ఇలా ఇద్దరి మధ్యలో చాలాసేపు అక్క తమ్ముళ్ళ అనుబంధం వచ్చినా కూడా ట్రస్ట్ బ్రేక్ అయిపోయిందని నాకు అనిపించింది. ఫైనల్గా గౌతమ్ కూడా ప్రేరణ నామినేట్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏం చేయమంటావు, నీ కాళ్ళు పట్టుకుని చెప్తే కానీ నువ్వు నమ్మవా? సో ఎలా నమ్మించాలి నిన్ను అన్నట్టు మాట్లాడాడు. సో లేదంటే మాత్రం గౌతమ్ ఖచ్చితంగా పృథ్వీని నామినేట్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ నామినేట్ చేశాడు, బట్ వెనక్కి తీసుకున్నాడు, అది వేరే విషయం. నెంబర్ 4 పాయింట్ ఏంటి అంటే ప్రేరణ విష్ణుప్రియకి బాగా పడింది. ఇద్దరికి కూడా గట్టి టఫ్ ఫైట్ అనేది అయింది. ఇద్దరి మధ్యలో అస్సలు పడట్లా, ఎప్పటి నుంచో పడట్లా, అది మనకు తెలుసు. చాలా కాలం నుంచి ఉన్న పాయింట్స్ అన్నీ బయటికి తెచ్చింది. ముఖ్యంగా గేమ్లో లేవు నువ్వు, నీకు కప్పు కొట్టాలన్న ఎంతజాయిజము ఉత్సాహం ఉంటుంది కదా, ఆ ఆసక్తి అనేది ఏ కోశానా లేదు. అందుకే హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పింది ప్రేరణ. దీనికి విష్ణుప్రియ డిఫెంట్ పాయింట్స్ చూడండి, అన్నీ కూడా బ్రహ్మానందం ట్రోలింగ్స్ లాగా ఉంటాయి. సో మళ్ళీ విష్ణుప్రియ ప్రేరణని తిరిగి నామినేట్ చేస్తూ ఇక్కడ పాయింట్స్ చెప్పింది చూడండి. సో అవి అయితే మరీ అసలు ఒక రేంజ్ మీమ్స్ అయ్యి. సో వెరీ రూడ్గా ఉన్నావు నువ్వు. సరే ఓకే, ప్రేరణ కొన్ని డైలాగులు వదిలేస్తుంది అనుకుందాం. తప్పు అని నువ్వు ఎవరైనా చెప్తుంటే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు ప్రేరణ. ఓకే మరి నువ్వు గేమ్ ఆడు, గేమ్లో ఉండు, పృథ్వీతో కాదు, నీ గేమ్ నువ్వు ఆడని నువ్వు చెప్తున్నా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. నువ్వు పట్టిన కుందెలకి 3 కాళ్ళు అంటున్నావు ప్రేరణ అంది విష్ణు ప్రేరణని. సో మరి నువ్వు పట్టిన కుందెలకు కూడా 3 కాళ్ళు అంటున్నావు కదా. నా ప్రయారిటీ ఇలాగే ఉంటుంది, నా ప్రీ కంట్రోల్ మోషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, బట్ మీరు మాత్రం నాకే ఓటేయండి ప్రేక్షక దేవుళ్ళారా అంట. దట్టు 9 వారాల నామినేషన్లో ఉంటున్నారంటది ఏంటి? 9 వారాలు లేదు, లెక్కేసుకోమనండి వెళ్ళి. సో ఎందుకో విష్ణు ఇది సింక్ అయ్యే డైలాగ్ విష్ణుది అనమాట. సో ప్రేరణకు కొట్టింది. ఇక్కడే విష్ణు ఏమందంటే నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను, టైం పడుతుందంట. ఇంకెంత టైం కావాలి విష్ణు, నాకు అర్థం కావట్లేదు బాబాయ్. విష్ణుప్రియ నామినేషన్ తలుచుకుంటే నవ్వుతుందబ్బా. అలాగే నెంబర్ 5 పాయింట్ ఇందులోని కలిపేద్దాం. తేజ విష్ణు, అలాగే విష్ణు తేజ ఇద్దరి మధ్యలో రివెంజ్ నామినేషన్ పడింది. దట్టు ఆ వాటర్ టాస్క్ది ఎక్స్ప్లెనేషన్ గురించి ఇక్కడ చాలా క్లియర్గా తేజ విష్ణు ఆడిన గేమ్ని అయితే బయట పెట్టేశాడు. సో కానీ విష్ణు మాత్రం చాలా కామెడీగా చాలా లైటర్ వేలో తీసుకుంది. అది నిజానికి అసలు అది చాలా అంటే చాలా పెద్ద పాయింట్. అది ఏంటంటే అక్కడ నీది 3నే ఉందమ్మా, నాది 3.5 ఉంది, నేను నీకు పోటీయే కాదు, నువ్వు నాది పడేసినా కూడా నేనే ముందంజలో ఉన్నా, నువ్వు ఎందుకు నాది పడేసావు? అక్కడ పృథ్వీ ఉన్నాడు నాకంటే ముందు, అందుకని చెప్పి నువ్వు పృథ్వీ కోసం గేమ్ ఆడావు, చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇక్కడ తేజ వాటర్ పోసినా వచ్చిన నష్టమే లేదు విష్ణుప్రియకి, కానీ నా బుర్రలో గుజ్జి లేదు, నేను అంతే ఆలోచించాను, ఇలా బ్లా 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 చెప్పింది. కానీ అస్సలు విష్ణుప్రియ అదైతే ఒక వర్స్ట్ రీజన్ అనుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్ అసలు గేమ్లో. సో దీనివల్లే రోహిణి ఏం గేమ్ ఆడుతున్నావు, నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని దిగేసేయండి ఇద్దరు అంటే రప్చర్ అయింది ఈ పాయింటే కదా. సో యాక్చువల్గా దాని తర్వాత వాటర్ టాస్ జరిగింది. సో దానికి ముందు రప్చర్ అయిన పాయింట్ ఇదే కదా వాళ్ళిద్దరి మధ్యలో, రోహిణికి విష్ణుకి ఆటో టాస్క్లో. ఇది హోస్ట్ నాగార్జున అడగాల్సిన పాయింట్. సో అది మిస్ చేసుకున్నారు. అది మిస్ చేసుకోవడం వల్ల ఇక్కడ విష్ణుప్రియ చాలా కామెడీ చేసేసింది దాన్ని. ఆ పృథ్వీకి మాత్రమే నష్టం, నేను ఎవరి కోసం గేమ్ ఆడట్లేదు అన్న విష్ణు ఎందుకు గేమ్ ఆడింది అక్కడ మరి అనేది తేజ పాయింట్ ఇక్కడ. దీనిపైన నేను నా ప్రీవియస్ వీడియోలో చాలా చెప్పాను. సో ఎవరైనా మిస్ అయ్యంటే ఆ వీడియోలు చూడండి. ఎందుకంటే విష్ణుప్రియది కంప్లీట్గా మిస్టేక్ ఉంది అక్కడ. పృథ్వీ కోసం ఆడినని ఒప్పుకుంది అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్, తను చాలా ఫెయిర్గా ఉంటుంది కదా చాలా విషయాల్లో. అవును నేను పృథ్వీ కోసం ఆడా, నాకు పృథ్వీ గెలవాలని ఉంది,
నీకంటే పృథ్వీ ముందు వెళ్ళాలని ఉంది, ఇలా చెప్పేసి తేజని కొట్టు. ఇప్పుడు నామినేషన్లో అదే పాయింట్ చెప్పు, ఫెయిర్ ఎనఫ్ కదా, నువ్వు చాలా ఓపెన్గా ఉంటావు కదా, ఎక్కడ ఏది దాచుకో కదా, మరి ఇదెందుకు చుప్కే గేమ్ ఆడటం. నెంబర్ 6 పాయింట్, గౌతమ్ వర్సెస్ నిఖిల్. ఈ తల్లి మీద ప్రమాణాలు దయచేసి చేయకండి బ్రదర్స్. మదర్ ప్రామిస్, ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఈ తల్లి మీద ప్రమాణాలు ఏంట్రా బాబు. విష్ణుప్రియ అయితే ఏకంగా నా కెరీర్ మీద ప్రామిస్ అంది. సో నా ఉద్దేశం అది కాదని, ఈ ప్రమాణాలు మాని హౌస్లో ప్రయాణం మొదలెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో నిఖిల్ కరెక్ట్గానే డిపెండ్ చేసుకున్నాడు ఈ విషయంలో. మీ మదర్ వచ్చి ఏం చెప్పిందంటే గౌతమ్ అడుగుతుంటే, మరి మీ బ్రదర్ వచ్చి ఏం చెప్పాడని అడిగాడు. అది ఓవర్లాప్లో వెళ్ళిపోయింది లైవ్లో కూడా, కానీ కరెక్ట్గా మళ్ళీ అడిగి ఉండాల్సింది నిఖిల్. కానీ గౌతమ్ చెప్పకుండా మాట మార్చాడు. నిఖిల్ మాత్రం పాయింట్ చెప్పాడు కానీ కరెక్ట్గా చెప్పలా, వేరే విధంగా చెప్పాడు. సో నిఖిల్ మాత్రం ఎక్కడ దొరకలేదనమాట. సో గౌతమ్తో గొడవలు వద్దు అని చెప్పింది యాక్చువల్గా వాళ్ళ మదర్. కానీ మనోడు నామినేషన్స్ చేసేటప్పుడు గౌతమ్తో ఆర్గ్యూ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పింది అన్నాడు. సో అయితే నిఖిల్ మాత్రం చిక్కడ దొరకడు అంటారు కదా, అలా దొరకలేదన్నమాట. చాలాసేపు ఒక వాగ్వాదం అయింది ఇద్దరి మధ్యలో. సో మధ్యలో తేజ దూరాడు, తేజ కౌంటర్ వేశారు, తేజ నువ్వు కూర్చో కాసేపు అన్నారు. అలాగే పృథ్వీ అక్కడ నువ్వేమన్నా డిఫెన్స్ లాయరా అన్నాడు తేజని. నువ్వెందుకు అడుగుతున్నావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, మొన్న బాబు జైలు నామినేషన్లో మీరు కూడా ఇలాగే మాట్లాడారు బాబు అని. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా తేజది కూడా టీచ్ చేస్తూ ఉన్నారు. తేజ తర్వాత నామినేట్ చేస్తున్నప్పుడు పృథ్వీని లాస్ట్లో, నేను చెప్పను బ్రదర్, నేను ఎందుకు చెప్పాలి నీకు అన్నాడు. అంటే జైలు నామినేషన్ అప్పుడు చెప్పను అన్నాడు కదా, అదొక టీజింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా కౌంటర్ వేశారనమాట అది. సో నీ డిఫెన్స్ లాయర్వా, ఎందుకు మధ్యలో దూరావంటే అక్కడ గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు ఈ విషయం మీద. సో జైలు నామినేషన్ అందరికి గుర్తుండే ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా లాంగ్ అయిపోద్ది వీడియో కాబట్టి. ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మజాక్ అనేది జరిగింది. అక్కడ ఒక ఫన్ మూడ్ వచ్చింది. ఫన్ మూడ్లో వచ్చినప్పుడు సరదాగా పృథ్వీ అన్న మాట టక్మని గొడవ అయిపోయింది. సో పృథ్వీ గౌతమ్ ఇద్దరు కూడా సీరియస్ అయిపోయారు. నువ్వేం చేయలేవంటే నువ్వేం చేయలేవు అనుకున్నారు. ఆ ప్రోమోకి కావాల్సిన కంటెంట్ ఇచ్చారు అనుకోవచ్చు మనం, దట్స్ ఓకే. సో ఏం చేయలేవురా నువ్వు, నన్ను ఏం చేయలేవురా అనే ధోరణి ఇద్దరిలో కూడా కనబడింది. నెంబర్ 7 పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ నిఖిల్ కూడా గౌతమ్ని రివెంజ్ నామినేషనే వేశాడు. సో ఇక్కడ పాయింట్స్లో ఏంటంటే, నువ్వు కూడా డిస్రెస్పెక్ట్గానే ఉంటావు గౌతమ్. సో చెప్పడం కాదు చేయడం నేర్చుకో. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాల ముందు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటావు. ఏదైనా కూడా ఆ గొడవని కెమెరాకి అడ్రస్ చేసి చెప్తావు, అంటే ఆడియన్స్కి అడ్రస్ చేసి చెప్పినట్టే ఉంటుంది నువ్వు చెప్తుంటే అంటే అని చెప్పారు. అయితే ఇది పెద్ద గొడవ ఏం కాదు, కానీ మాటకి మాట అయితే అయింది. ఆ తర్వాత ప్రేరణని నామినేట్ చేశాడు. ఇసుక రీజన్ అనేది చెప్పాడు. వాట్ ఎవర్ కుండల ఇసుక కొంచెం జంబ్లింగ్ లాగా కన్ఫ్యూజన్ లాగా పోసింది కదా ప్రేరణ, దానివల్ల నామినేట్ చేశాడు. ఇక్కడ తను డిపెండ్ చేసుకుంటూ ఉంటుంది. చాలాసేపు ఆడే వాళ్ళకు కూడా అక్కడ చిరాకు వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ వీళ్ళొకటి పోసు, అసలు ఈ రౌండ్లో ఎవరిద్దరికి పోయాలనుకున్నావు అంటే తేజగా. ఇప్పుడు పృథ్వీ ఒకటి ఎక్కువ మోసినట్టే కదా. సో అందుకని ఆ పాయింట్ తెచ్చుకుని నామినేట్ చేసుకున్నాడు ఫసక్. నెంబర్ 8 లాస్ట్ నామినేషన్ రోహిణిది. రోహిణి నామినేషన్ హైలైట్ అబ్బా. ఏంటంటే విష్ణుప్రియకి ఫుల్గా మరోసారి ఇచ్చి పడేసింది. బ్యాటరీ టాస్క్ నుంచి తెచ్చింది, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి తెచ్చింది. హరితేజ లైటర్ దాచినప్పుడు ఆ పాయింట్లో నువ్వేం మాట్లాడావు, నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, అది నాకు నచ్చలేదు. ఆ పాయింట్ దగ్గర నుంచి విష్ణుప్రియకి ఫుల్గా ఒక లెఫ్ట్ రైట్ కోటింగ్ అంటారే ఆ రేంజ్లో ఇచ్చింది. నెక్స్ట్ నామినేషన్ నబిల్ వేసింది. చెప్పిన పాయింట్ సూపర్. ఎవరు, టీ షర్ట్ గేమ్ గురించి. అది కూడా ఏంటి, మన రివ్యూలో మాట్లాడుకుంది. నీది ఎవరైనా చింపేస్తే నువ్వు వెళ్ళి బాధపడిపోతావు, నువ్వు అందరికీ థ్యాంక్స్ చెప్పేసుకుంటావు, థ్యాంక్స్ రోహిణి, థ్యాంక్స్ విష్ణు, థ్యాంక్స్ నిఖిల్ ఇలా చెప్పేసుకుంటావు. మరి నువ్వు ఫస్టే వెళ్ళి ప్రేరణ చింపావు కదా, మరి ప్రేరణ బాధపడదా? సో ఎలా చింపుతావు? కనీసం డీల్ అయిన ఉందా? డీల్ లేదు కదా. నువ్వు ఆడితే గేము, మేము ఆడితే క్రైమా అన్నట్టు మాట్లాడింది. సో దీన్ని నబిల్ నేను కంత్రి గాడిని ఇలాగే ఆడతా అలా డిఫెన్స్కి వెళ్ళాడు. అలా డిఫెన్స్కి వెళ్తే ఎవరేం చేయలేడు. నేను మూర్ఖుణ్ణి, నేను ఇలాగే మాట్లాడతా అంటే ఎవరేం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. నేను కంత్రి గాడిని, నేను ఇలాగే గేమ్ ఆడతా అన్నాడు. దానికి ఇంకా ఆన్సర్ ఏముంటుంది? ఓకే బాబు ఆడియన్స్ చూసుకోండి మా ఈయన కంత్రి అంట అనాలి. సో ఓవర్కమ్ చేశాడు, కానీ అది పాయింట్కి ఆన్సర్ చేయలే. నెక్స్ట్ మజాకులో అన్నది తెచ్చి నామినేట్ చేస్తావా అన్నాడు. అది మజాకులో అన్నాడా సీరియస్గా అన్నాడా మనకు తెలియదు, కానీ
ఆ కాన్వర్జేషన్ లో నబీల్ది మాత్రమే చెప్పారు, అక్కడ రోహిణికి చెప్పలా. మేబీ మజాక్లోనే అనుండొచ్చేమో. సో రోహిణి అభిప్రాయం చెప్తుంటే మరి వినాలి కదా, అట్లీస్ట్ అదైతే వినలా, గొడవ చేశాడు. నబీల్లో కూడా మేబీ అసలు రంగులు బయటకు వస్తున్నాయా అని నాకు అనిపించింది చెప్పా. సో మరి నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మస్ట్గా, ఓకే. సో మరి చూద్దాం, నెక్స్ట్ టాస్క్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎత్తడి హారిక, అఖిల్ ఇద్దరు కూడా వచ్చారు పీసీఆర్ నుంచి. పీసీఆర్ అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ రూమ్ అనమాట. అక్కడి నుంచి సో మానిటర్స్ ఉంటాయి, ఆల్ కెమెరాస్లో ఏది ప్రివ్యూ రావాలి, ఏది టెలికాస్ట్ కావాలనేది ఆన్ స్పాట్ ఎడిటింగ్ చేస్తారు, దాన్ని ఆన్లైన్ ఎడిటింగ్ అంటారు. సో అది ప్రోగ్రామ్ కన్సోల్ ఉంటుంది, కన్సోల్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. సో అదేంటంటే రేపు మాట్లాడుకుందాం. అలాగే గౌతమ్ బాధ ఏంటి, విష్ణు రోహిణి గొడవ ఏంటి, దీని మీద ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.